అందరికీ నమస్కారం అండి. నేను మళ్ళీ ఒక మంచి హనుమాన్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. లాస్ట్ 2 వీడియోస్‌లో మనం హనుమాన్ సంకల్పం పూజా విధానం కోసం అయితే చెప్పుకున్నాం కదా! ఫస్ట్ వీడియోలో హనుమాన్ సంకల్పం పూజా విధానం కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో చాలా మందికి చాలా క్వెషన్స్ వచ్చినియి. సో, వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఇంకొక వీడియో అయితే చేశాను. కానీ ఈ వీడియోలో హనుమాన్ చాలీసా చదవడం వల్ల నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన 2 మిరాకిల్స్‌ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ 2 మిరాకిల్స్ కూడా ఒక 2 డిఫరెంట్ కేటగరీస్ అని అయితే చెప్పొచ్చు. ఒకటొచ్చేసరికి నెగెటివ్ ఎనర్జీ అంటారు కదండీ! అంటే గాలి అంటారు కదా! ఆ గాలి ప్రభావం అయితే నాకొక్కసారి ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, దాని నుంచి నేనెలా బయటపడ్డాను. అలాగే ఒక 6 మంత్స్ బ్యాక్ నాకొక 8 మంత్స్ చాలా ఇబ్బంది పెట్టింది. ఏదో శని పట్టుకున్నట్టు నా ఎఫర్ట్స్ మొత్తం నేను 100% ఇచ్చినా సరే నాకైతే రిజల్ట్ వచ్చేది కాదు. ఏది చేసినా రివర్స్ అయ్యేది. సో, దాని నుంచి కూడా నేను ఎలా తప్పించుకున్నానో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను నా పర్సనల్ లైఫ్‌ని ఇలా పబ్లిక్‌లో, యూట్యూబ్‌లో పెట్టుకోవాలన్న ఇంటెన్షన్ అయితే నాకు అస్సలు లేదండి. నాలాగా సఫర్ అయ్యే వాళ్ళుంటే నేనిది ఒక 8 మంత్స్‌కి రియలైజ్ అయ్యాను. ఇలా చేస్తే మనకి రిజల్ట్ ఒస్తాది అని నాకు 8 మంత్స్ తరువాత అర్థమైంది. సో, నాలాగే మీరు కూడా చాలా మంత్స్ నుంచి ఏదైనా చేస్తుంటే అది అవ్వకుండా మీరు ఎంత కష్టపడినా, మీ ఎఫర్ట్స్ ఎంత పెట్టినా సరే మధ్యలో ఆగిపోయి రీజన్ ఏంటో తెలియకుండా ఉండేవాళ్ళుంటారు కదా! అలాంటి వాళ్ళకి యూజ్ అవుతాది అన్న ఓన్లీ ఇంటెన్షన్‌తో అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. నేను ఒక 8 మంత్స్ చాలా స్ట్రగుల్ అయ్యాను చెప్పాను కదండీ! సో, దానికోసం అయితే ఫస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. జాబ్‌లో జాయిన్ అయిపోయా. జాబ్‌లో జాయిన్ అయ్యి ఆల్రెడీ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ తెలిసిందేగా ఒక 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాక ఆబ్వియస్‌లీ జాబ్ స్విచ్ కోసం అయితే ట్రై చేస్తాము. లాస్ట్ టైమ్ ఉన్న కంపెనీ నుంచి కొత్త కంపెనీకి చేంజ్ అవ్వడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఒక 6 మంత్స్ కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోయా. జాబ్స్ ట్రయల్స్ అయితే స్టార్ట్ చేశా. అలా జాబ్ పోర్టల్స్‌లో అప్లై చేసేదాన్ని. మా ఫ్రెండ్స్ రిఫర్ చేసేవారు. ఎన్ని చేసినా సరే నాకు అట్‌లీస్ట్ ఒక్క కాల్ కూడా వచ్చేది కాదు. నేను రోజుకి మీరు నమ్మరు ఒక 30-40 జాబ్స్‌కైతే అప్లై చేసేదాన్ని. నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ఏదో శని పట్టుకున్నట్టు ఏం చేసినా ఫ్లాప్ అవ్వడమే. చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్‌లో నేను టాపే ఉండేదాన్నండి. ఎడ్యుకేషన్‌లోనే కాదు ఈ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా! అవి స్పోర్ట్స్ అయినా సరే, లేదా ఏదైనా ఫెస్ట్స్‌లో సింగింగ్, డాన్సింగ్, కోలాటం ఏదైనా సరే నాకు రాకపోయినా సరే, నేను వెళ్ళి నేర్చుకొని 100% అయితే ఇచ్చేదాన్ని. అలాగే ఈ జాబ్ ట్రయల్స్‌లో కూడా ఎంత ట్రై చేసినా నాకు రావట్లే. పోనీ నా బీటెక్ అయిపోయిన తర్వాత నాకు 5 జాబ్స్ వచ్చినియి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ప్రతి విషయంలో నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టి నేను చేస్తాను అని చెప్పి. యూట్యూబ్‌లో జాబ్ రిలేటెడ్ సెర్చ్ చేస్తుంటే నాకొకసారి హనుమాన్ కోసం అయితే వచ్చింది. నేను యూజువల్‌గా ఇంటర్, బీటెక్ టైంలో హనుమాన్ అని కాదు కానీ, అసలు దేవుడిని కూడా అంత బిలీవ్ చేసేదాన్ని కాదు. ఎక్కువ సైన్స్ రిలేటెడ్ బిలీవ్ చేసేదాన్ని. అంటే మా పేరెంట్స్ ఏదైనా చెప్పినా సరే, ఆ ప్రూఫ్ ఏది? ఆ దేవుడెక్కడ? అన్నట్టు మాట్లాడేదాన్ని. మేబీ అది నా ఏజ్ ప్రభావం అయ్యుండొచ్చు. ఇప్పుడు నేను కంప్లీట్‌లీ చేంజ్డ్. సో, అలా ఉండే మైండ్‌సెట్ ఎందుకో హనుమాన్ వీడియో ఓపెన్ చేయాలి అనిపిచ్చింది. అప్పుడు హనుమాన్ చాలీసా విశిష్టత కోసం ఆ వీడియోలో తెలిసింది. మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా రావట్లేదు అంటే, మేబీ మనం వెళ్ళే వే కరెక్ట్ కాదేమో! ఇంకొకటి ట్రై చేద్దాము అని చెప్పి, హనుమాన్ చాలీసా చాంటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. కానీ చేయలేదు. హనుమాన్ చాలీసా నేను వినడమే కానీ నేను ఒక్కసారి కూడా చాంట్ చేయలేదు. ఒక్కసారి కూడా నాకు నేను హనుమాన్ చాలీసా ఎప్పుడూ చదవలేదు. ఎఫిషియంట్‌గా వర్క్ అవుతదో అవ్వదో కూడా నాకు అస్సలు నాలెడ్జ్ లేదు. ఇవన్నీ కాదు ఫస్ట్ మన ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుదాం అన్నట్టు నేను పక్కకు పెట్టేసాను. చదవలేదు ఆపేసా. సో, ఇక్కడి వరకు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో నా లైఫ్‌లో ఇంకొక టర్నింగ్ పాయింట్ ఈ హనుమాన్ చాలీసా చదవటానికి ఇంకొక పెద్ద రీజన్ అయితే వచ్చింది. నా ఫస్ట్ జాబ్ హైదరాబాద్‌లో చేసేదాన్ని. అక్కడ నా ఆఫీస్‌కి దగ్గరలో ఒక పీజీలో అయితే స్టే చేసేదాన్ని. మా పీజీలో 3 మెంబర్స్ స్టే చేసేవాళ్ళం. ఆ రూమ్ కూడా అసలు వెంటిలేషనే ఉండేది కాదు. చాలా డార్క్‌గా ఒక సన్‌లైట్ మా రూమ్‌లో పడేది కాదు. జస్ట్ డార్క్ రూమ్. ఒక ట్యూబ్ లైట్ వేస్తే తప్ప రూమ్ కనిపించదనమాట. అలా ఉండేది నా రూమ్. మేము 3 మెంబర్స్ స్టే చేసేవాళ్ళం. ఒకరోజు నేను మా ఇంటికి వెళ్ళి రిటర్న్ హైదరాబాద్ వచ్చి చాలా టయర్డ్ అయిపోయానని చెప్పి పడుకున్నా. మార్నింగ్ అరౌండ్ 8:30, 9 అయితే అవుతది. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక ఆఫీస్‌కి వెళ్దాము అన్నట్టు నేను పడుకున్నా. పడుకున్నాక ఏమైందో నాకు తెలీదు కానీ చాలా వెయిట్ నా మీద పడిపోయి
నన్ను ఇలాగా పిల్లో మీదకి ఇలా ప్రెస్ చేసేస్తుందనమాట. అలా ప్రెస్ చేసేస్తుంటే నేను మా రూమ్‌మేట్ అనుకున్నా కానీ, నాకు నిజంగా అప్పటి వరకు ఒక నెగెటివ్ ఎనర్జీ ఉంటాది. ఒక గాలి ప్రభావం అంటారు కదా! అది నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నేను చెప్తున్నాను కదా! నేను దేవుడిని బిలీవ్ చేసేదాన్ని కాదు. అలా అని ఇలా నెగెటివ్ ఎనర్జీని కూడా అప్పటి వరకు నేనెప్పుడు బిలీవ్ చేయలేదు. ఎందుకంటే నేనెప్పుడు ఫేస్ చేయలేదు. సో, నేనెప్పుడు బిలీవ్ చేయలే. ఒక చాలా హెవీగా బాడీ నా మీద పడి నన్నిలా ప్రెస్ చేస్తున్నట్టు నాకింకా ఊపిరి ఆడట్లేదనమాట. నేనింకా మా రూమ్‌మేట్ అలా చేస్తుందేమో, తనలా చేయదు కదా! అని నేను చాలా పిలుస్తున్నా. ఎంత పిలిచినా మాట బయటికి రావట్లేదు. నేను చాలా గట్టిగా లోపల ట్రై చేస్తున్నా అనమాట. గట్టిగా అరవాలి, నాకు ఊపిరి ఆడట్లేదు అని చెప్పి. గట్టిగా ఐస్ ఓపెన్ చేసేసరికి నా ఫేస్ టు ఫేస్ ఇలాగ ఒకళ్ళ ఫేస్ అయితే కనిపించి గట్టిగా నవ్వుతూ, నేను నీకు గుర్తున్నానా అన్నట్టు ఒక కన్వర్జేషన్ అయితే జరిగింది. నేనది ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకోవట్లేదు. ఫస్ట్ టైమ్ చూడండి, ఒక నెగెటివ్ ఎనర్జీని నేను ఫేస్ చేసింది అదే ఫస్ట్ టైమ్. దట్ టూ నేను చెప్పాను కదా! మా రూమ్ చాలా డార్క్ ఉంటది. వెంటిలేషన్ ఉండదు. ఇంకా నేనెంత షివర్ అయ్యానంటే ఆ టైంలో మీరింకా ఇమాజిన్ చేసుకోవచ్చు. మా రూమ్‌లో ఎవ్వరు లేరు. నేనొక్కదాన్నే. సో, ఇలా ఫేస్ చేశాను. చేశాక మా రూమ్‌మేట్స్‌కి చెప్తే వాళ్ళు కూడా భయపడతారు అని చెప్పి నేను సైలెంట్‌గా ఉండిపోయా. ఫైన్ డే మా రూమ్‌మేట్స్‌కి డిస్కషన్ వచ్చినప్పుడు ఒకరికొకరం అనుకుంటున్నాం. నేను మీతో ఒకటి చెప్దాం అనుకుంటున్నా కానీ భయపడొద్దు అని చెప్పి. నా 2 రూమ్‌మేట్స్ కూడా అదే చెప్పారు. నేను కూడా చెప్దాం అనుకుంటున్నా, నువ్వు కూడా భయపడొద్దు అని. ముగ్గురం అలా అనుకుంటున్నాం ఏంటి అనుకోని డిస్కస్ చేసుకుంటే, నాకే కాదండి సేమ్ నేను ఎలా ఎక్స్‌పీరియన్స్ చేశానో, మా రూమ్‌మేట్స్ కూడా అలానే ఎక్స్‌పీరియన్స్ చేశారంట. వాళ్ళు కూడా పడుకున్నప్పుడు ఏదో ఒక వెయిట్ వాళ్ళ మీద పడిపోయి, వాళ్ళకి ఊపిరాడకుండా ఇలా ప్రెస్ చేసేస్తున్నట్టు, వాళ్ళు కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ చేశారంట. కానీ లైక్ మాకు నేమ్స్ కూడా ఆ నెగెటివ్ ఎనర్జీ వచ్చింది కదా! అది నేమ్స్ కూడా మాకు చెప్పింది యాక్చువల్‌గా. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ చెప్పింది. ఇంక చూసుకోండి మా ముగ్గురికి ఫుల్ టెన్షన్. ఏం చేయాలో తెలియలేదు. ఇంక అప్పుడు మామూలుగా అనుకుంటారు కదా! ఇలా నెగెటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు లేదా శని పట్టుకున్నప్పుడు చాలీసా లేదా హనుమాన్‌ని ఎక్కువ తలుచుకుంటే అవేమి ఉండవు అని చెప్పి. సో, అప్పుడు పసుపు నీళ్ళు రూమంతా చిమ్మి తరువాత హనుమాన్ చాలీసా అయితే అప్పుడు స్టార్ట్ చేశాం. ఇంక ఎవ్రీడే నేను ప్రాక్టీస్‌గా పెట్టేసుకున్నా. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంక హనుమాన్ చాలీసా చదవాలి. నిజంగా మీరు నమ్మరు. తర్వాత మాకు ఒక్కసారి కూడా ఆ నెగెటివ్ ఎనర్జీ అనేదే రాలేదు. అంతకు ముందు వరకు కూడా మా రూమ్‌లో చిన్న సౌండ్ ఏమైనా వచ్చినా ఎటునుంచి ఏమొచ్చేస్తదా? ఏం జరుగుతదా? ఇదే మైండ్ సెట్‌లో ఉండేవాళ్ళం. కానీ ఒక్కసారి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేశాక అసలు చాలా పాజిటివిటీ వచ్చేసింది. లైక్ ఫిజికల్లీ, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అయిపోయా. నా ధైర్యం అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అంత ధైర్యం వచ్చింది హనుమాన్ చాలీసా స్టార్ట్ చేశాక. స్లోగా అన్నీ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసినియి. అంటే నేను మీకు చెప్పా కదా! ఒక 8 మంత్స్ నుంచి నేను ఎంత ట్రై చేసినా సరే ఒక్క కాల్ కూడా రాలేదు అని చెప్పి. సో, అదే టైంలో హనుమాన్ చాలీసాతో పాటు నాకు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో కూడా తెలిసింది. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏంటి? అసలు ఎలా చేయాలి? మనం అనుకున్నది యూనివర్స్ ద్వారా మన దగ్గరికి ఎలా తెప్పించుకోవాలి? అన్న మేనిఫెస్టేషన్ కూడా నాకు యాడ్ అయిందప్పుడు. అది కూడా నాకు చాలా బెనిఫిట్ అయింది. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ రిలేటెడే అనమాట. సో, అప్పటి నుంచి అది కూడా చాలా బిలీవ్ చేయడం స్టార్ట్ చేశా. ఇఫ్ మేనిఫెస్టేషన్ కోసం కూడా మీకు ఏమైనా డీటెయిల్‌గా వీడియో కావాలంటే చెప్పండి. ఒకవేళ మీకు మేనిఫెస్టేషన్ కోసం తెలియకపోతే ఇది కూడా మీకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తది. ఇలా హనుమాన్ చాలీసా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక స్లోగా అన్నీ సార్ట్ ఔట్ అయినియనమాట. ఫస్ట్ వన్ ఈ నెగెటివ్ ఎనర్జీ ఇంక నేను కంప్లీట్‌గా చాలా ధైర్యంగా అయితే అయిపోయాను. ఈవెన్ ఎందుకంటే ప్రతిసారి రూమ్‌లో ముగ్గురం ఉండం. సింగిల్‌గా ఉండేవాళ్ళం. సో, ఎంత భయమేస్తది చెప్పండి. అలా ఫేస్ చేసి పైగా ఒక్కదాన్నే కాదు సేమ్ ముగ్గురం అదే ఫేస్ చేసాము అంటే రూమ్‌లో సింగిల్‌గా ఉన్నప్పుడు ఎంత భయమేస్తది. కానీ హనుమాన్ చాలీసా స్టార్ట్ చేశాక అసల భయం అనేది ఉండదు. సో, మీరిప్పటి వరకు ఎవరైనా స్టార్ట్ చేయకుండా ఉంటే కన్ఫర్మ్ స్టార్ట్ చేయండి. తర్వాత జాబ్. నాకు నేనే ఈ మేనిఫెస్టేషన్, ఈ హనుమాన్ చాలీసా ఇవంతా చేయగా, నా మైండ్ నా కంట్రోల్‌లో పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. సో, అంతకుముందు స్ట్రెస్, డిప్రెషన్ అవన్నీ ఉండడం వల్ల నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా డైలీ ఒకటే ప్రాసెస్ ఫాలో అయిపోయి జాబ్స్ రావట్లేదేంటి? నే నా లైఫ్ ఇలా అయిపోయిందేంటి? నాకే ఏంటి? నేనే ఏంటి? అన్న ఇంటెన్షన్‌తో ఉండేదాన్ని. వన్స్ ఈ 2 ఫాలో అయ్యాక నేను చేస్తున్న మిస్టేక్స్ నేను తెలుసుకున్నా.
స్లోగా ఏం చేయాలో తెలుసుకొని అలా జాబ్ అప్లై చేసి నేను ఏ జాబ్ అయితే కావాలనుకున్నానో అదే లాస్ట్‌కి తెచ్చుకున్నా. ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో అయితే నేను వర్క్ చేస్తున్నాను. అంతకుముందు సర్విస్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకైతే స్విచ్ అయ్యాను. అండ్ నా ప్యాషన్ అంటే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశా. సో, నాలాగే మీరు కూడా ఇలా ఎన్నో మంత్స్ నుంచి అనుకున్నయి జరగకుండా నాకే ఎందుకిలా జరుగుతుంది? అన్నీ నాకే ఇలా ఎందుకవుతున్నాయి? అన్న మైండ్ సెట్‌తో ఉంటారు కదా! అలాంటి వాళ్ళు మాత్రం కన్ఫర్మ్ హనుమాన్ చాలీసా ట్రై చేయండి. మీ రిజల్ట్ అయితే కన్ఫర్మ్ చూస్తారు. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను కదా! మేబీ ఇంకా చాలా మందికి చాలా మిరాకిల్స్ జరుగుండుండొచ్చు. అలా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ ఒక నలుగురికి హెల్ప్ అవుతది కదా! ఇప్పుడు నాకు చూడండి ఒక 8 మంత్స్‌కి, 10 మంత్స్‌కి తెలిసింది. ఇలా హనుమాన్ చాలీసా ఉంటది. ఇలా చాంట్ చేస్తే ఇంత పవరొస్తది. మనం అనుకున్నయి ఇలా జరుగుతాయి అని నేనొక 10 మంత్స్‌కి మేబీ రియలైజ్ అయ్యాను. మీరింకా మేబీ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్‌లోనే ఉండుండొచ్చు కదా! ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీకు ముందే అనుకున్నయి జరుగుతాయి కదా! అన్న ఓన్లీ ఇంటెన్షన్‌తో అయితే ఈ వీడియో చేస్తున్నాను. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో దట్ ఒక నలుగురు దగ్గరికి వెళ్తది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.